హలో గైస్, వెల్కమ్ టు మహేష్ ట్రావెల్ వ్లాగ్స్. ఈరోజు నేను అయోధ్య అండ్ కాశీ టూర్ అయితే వెళ్తున్నాను. సో ఈరోజు మార్నింగ్ మేము ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఉంది. ఫస్ట్ అయితే కాశీ వెళ్తాం అనమాట. కాశీ నుంచి మళ్ళీ నెక్స్ట్ అయోధ్య వెళ్తాము. సో ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. ఆ వీడియోస్ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ మహేష్ ట్రావెల్ వ్లాగ్స్. బాయ్. సికింద్రాబాద్ స్టేషన్ అయితే రీచ్ అయినా నేను. సికింద్రాబాద్ టు దానాపూర్ ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. మనకు కాశీ వెళ్ళాలనుకుంటే ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ టు దానాపూర్ ఎక్స్ప్రెస్ మనకు మార్నింగ్ 9:25 ఉంటుంది ట్రైన్ ఎవ్రీడే. సో 9:25కి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనము నెక్స్ట్ డే వచ్చేసి 1:30 వరకు మనకు వారణాసిలో దిస్తుంది అనమాట. బట్ మాకు ట్రైన్ అయితే డిలే అయింది ఒక 1.5 hours. సో మేమైతే ఇక్కడ 11కి స్టార్ట్ అయినాము. హాయ్ ఎవరే. మనము హైదరాబాద్ నుండి కాశీకి ట్రైన్లో ప్లాన్ చేస్తే మాత్రం 2 tier లేదా ఫస్ట్ క్లాస్ ఏసీ తీసుకోవడం బెటర్. ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే 4,000 చేంజ్ ఉంది టికెట్ ప్రైస్. అదే 2 tier ఏసీ అయితే మాకు 2,600 ఛార్జ్ అయిందనమాట. సో ఎందుకంటే మనము ఇక్కడ ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనం నాగ్పూర్ దాటిన తర్వాత నైట్ టైమ్స్లో మన ఈ వేరే వాళ్ళు వచ్చి కూర్చుండిపోతారు అనమాట, ఆక్యుపై చేసుకుంటారు మన సీట్స్ అన్నీ. సో అందు గురించి మనం జనరల్ కంపార్ట్మెంట్లో కానీ లేదంటే స్లీపర్ దాంట్లో వెళ్ళే కంటే బదులు 2 tier కానీ ఫస్ట్ క్లాస్ ఏసీ బుక్ చేసుకోవడం బెటర్. ప్రయాగ్రాజ్ జంక్షన్ అయితే రీచ్ అయినా మేము. ఇక్కడ ప్రయాగ్రాజ్ దగ్గర ఇంజన్ చేంజ్ చేశారనమాట. సో ప్రయాగ్రాజ్ దగ్గర ఇంజన్ చేంజ్ చేసి మళ్ళీ రిటర్న్ ఇటు కాశీకి తీసుకొని వెళ్తారనమాట. వారణాసి జంక్షన్ వచ్చేసరికి మాకు టైం మధ్యాహ్నం 3 అయింది. ఎందుకంటే మేము నిన్న కొంచెం 1.5 hour డిలే అయింది కాబట్టి ట్రైన్ మాకు ఇక్కడికి వచ్చేసరికి 3 అయింది. ఇవి చూస్తున్నారు కదా వెహికల్స్, దీంట్లో టోటో అంటారు అనమాట. ఇవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇవి ఆటోలాగా కాకుండా ఇవి పొడుగ్గా ఉంటాయి అనమాట. ఆటోలు కొంచెం వెడల్పు ఉంటాయి కదా. సో ఇప్పుడైతే మేము ఇక్కడ ఈ టోటో మాట్లాడుకొని మేము రుద్ర అన్నపూర్ణ ట్రస్ట్ భవన్ అనమాట, మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అకామిడేషన్. సో అక్కడికైతే వెళ్తున్నాం. అది రుద్ర అన్నపూర్ణ ట్రస్ట్ భవన్ అని చెప్పిన కదా. రుద్ర అన్నపూర్ణ ట్రస్ట్ నుంచి టెంపుల్ ఒక 700 meters డిస్టెన్స్లో ఉంటుంది. సో నియర్గా చూసుకొని మేము బుక్ చేసుకున్నాం. 50 मीटर के रेंज में. अच्छा 50 मीटर के रेंज में. पूरे मंदिर उधर ही है. काल भैरव जी का मंदिर. काल भैरव अलग है. अच्छा. और हनुमान मंदिर अलग है. अच्छा. और दुर्गा मंदिर अलग है. अच्छा. वहाँ पे खाली विश्वनाथ टेम्पल है. विश्वनाथ टेम्पल, गंगा घाट और विश्वनाथ जी का मंदिर. हाँ, और उसके बाद 2 किलोमीटर वहाँ से काल भैरव मंदिर. अच्छा. रास्ता खुला रहेगा तो 2 किलोमीटर. अच्छा. और रास्ता 8 बजे के बाद बंद हो जाता है सुबह, तो जाके 7 किलोमीटर घूम के जाना पड़ता है. 7 किलोमीटर. हाँ 7 किलोमीटर घूम के जाएगा. अच्छा. अगर नो एंट्री नहीं है तो हाँ. 2 किलोमीटर में काल भैरव पहुंच जाएगा. अच्छा. हाँ. तो काल भैरव जी का मंदिर कब बंद होगा? रात में 10 बजे. रात में 10 बजे बंद होगा. 10 बजे. वहाँ से अपने को कुछ ट्रांसपोर्ट फैसिलिटी है? ऑटो टोटो मिलेगा वहाँ से? मैं बता तो रहा हूँ. पहले कौन से भगवान का दर्शन करना है? पहले बाबा विश्वनाथ का दर्शन करो. अच्छा. फिर काल भैरव का दर्शन करो. नहीं, पहले काल भैरव जी का दर्शन करना बोलते हैं ना, गंगा में पानी स्नान ना करके, गंगा स्नान करके. गंगा स्नान करके हाँ. तो पहले बाबा विश्वनाथ का दर्शन करो. अच्छा. काल भैरव का दर्शन करो. अच्छा. या तो काल भैरव के दर्शन करके फिर विश्वनाथ जी का दर्शन करो. बात एक ही है. अच्छा. मगर दर्शन काल भैरव का दर्शन करना जरूरी है. काल भैरव जी का दर्शन करना जरूरी है काशी आया तो? हाँ जरूरी है. अच्छा. काल भैरव का आपको दर्शन करना ही करना है. ये आरती का टाइम कब से स्टार्ट होगा? शाम को 6:30 बजे. 6:30 बजे से 6:30 बजे से 8:15 बजे तक. हर रोज, हर दिन? 7:45 से 7:45 बजे तक. 1 घंटे का रहेगा हर दिन? पर डे एवरी डे.
80 घाट का भी होता है और गंगा घाट दशाश्वमेध घाट का भी। अच्छा तो जहाँ का देखना 80 घाट का देखना है तो 80 घाट चले जाओ, अच्छा। दशाश्वमेध घाट का देखना है तो दशाश्वमेध घाट चले जाओ। दशाश्वमेध घाट और कौन से घाट पे होगा आरती? वो दशाश्वमेध घाट और 80 घाट। 80 घाट 80 घाट 2 जगह होगा आरती? 2 जगह होता है हर दिन? हर दिन पर डे। अच्छा अब आपका इच्छा जहाँ का देख लो। అచ్చా. సో వింటున్నారు కదా, ఎవ్రీడే 2 ఘాట్ల దగ్గర ఆరతి ఉంటుందంట. ఈవినింగ్ కాట్ అవుట్ 7 టు కాట్ అవుట్ 8 వరకు. अच्छा मेन दशाश्वमेध घाट का ही आरती होता है। अच्छा, मेन दशाश्वमेध घाट में आरती देखने का? मेन वही है। मेन वही है। अच्छा, ये विश्वनाथ जी का मंदिर सुबह कब खुलेगा, फिर रात में कब बंद होगा? रात को मंदिर खुलता है, मंगला आरती होता है। अच्छा, हाँ 2 बजे रात को। 2 बजे रात को? हाँ 3 बजे मंगला आरती चालू हो जाता है। नहीं, वो स्पर्श दर्शन जो शंकर जी को जो छूने का रहता ना, स्पर्श दर्शन करेंगे तो अभी भी कर सकते हैं। स्पर्श दर्शन अभी भी? हाँ, ऑनलाइन टिकट कराना होगा। अच्छा, ऑनलाइन टिकट नहीं? सुबह डेली फ्री रहता कहते ना? सुबह कितने बजे से रहता? हर दिन रहता कहते? सुबह में आप जाओ, सुबह में जाओ 6 बजे। अच्छा, जाओ 6 बजे जाओ, 5:30 बजे सुबह में जाओ, 5 बजे जाओ। अच्छा, हाँ। स्पर्श दर्शन मिलेगा अपने? हाँ हाँ। अच्छा, ये जो अन्नपूर्णा सत्रम है ना, जो खाना लगाने का? नहीं, अन्नपूर्णा जो है खाना मिलता है जहाँ, हाँ। तो वो 11 बजे से शायद चालू हो जाता है खाना। अच्छा, 11 बजे से? हाँ चालू हो जाता है। 11 बजे से कब तक? वही 4 घंटा खिलाते हैं, 5 घंटा। फिर रात में? रात में फिर 8 बजे। अच्छा, 8 बजे से? 8 बजे से फिर रात को 10-11 बजे तक। 10-11, 10 साढ़े 10 तक रहेगा? हाँ, ये तेलुगु ये पूरे अंदर बैठे हैं ना सब। हाँ, ये सब तेलुगु। अच्छा, यहाँ वो अंदर पूरा तेलुगु है, तेलुगु वालों का? अच्छा, हाँ। మాట్లాడిపిస్తాగా ఆట ఆయనతో. మేము బుక్ చేసుకున్న ఈ అకామిడేషన్ వచ్చేసి రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ కాశీలో మొత్తం అన్నీ కూడా ఇక్కడ మనకు అన్ని చిన్న చిన్న లేన్స్ ఉంటాయి అనమాట. చాలా చిన్నగా ఉంటాయి, ఇరుగ్గా ఉంటాయి అనమాట ఇక్కడ అన్ని సందులన్నీ. సో మేము ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. మేము ఇక్కడ అకామిడేషన్ బుక్ చేసుకున్నాము, అక్కడికి వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ సన్నగా ఉంటాయి అనమాట. లేన్స్ అన్ని గల్లీలు చాలా చిన్నగా ఉంటాయి, ఇరుగ్గా ఉంటాయి అనమాట. మేము మా అకామిడేషన్ అయితే రీచ్ అయినాము. చూడవచ్చు మీరు ఇక్కడ రుద్ర అన్నపూర్ణ ట్రస్ట్ భవన్ అని చెప్పి, ఇది మన తెలుగు వాళ్ళదే. సో ఇట్లా మన కాశీలో ఇంకా చాలామంది తెలుగు వాళ్ళవి అయితే హోటల్స్, లాడ్జెస్ అయితే ఉంటాయి. మనము ముందు బుక్ చేసుకుంటే బెటర్, అక్కడ పోయి మనం బుక్ చేసుకోవచ్చు. లేదంటే ముందు బుక్ చేసుకుంటే ఇంకా మనకి ఈజీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినా కదా, మాకైతే 500 రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది పర్ హెడ్కి పర్ డే. సో మనకు మార్నింగ్ టీ ఆర్ కాఫీ ఉంటుంది, ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకు లంచ్ ఉంటుంది, నైట్ టిఫిన్స్ ఉంటుంది అనమాట. మేము అకామిడేషన్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అనమాట. ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ మేము గంగా హారతి కోసం అయితే వచ్చినాం అనమాట. చూస్తున్నారు కదా, చాలా క్రౌడ్ ఉంది. ఈవినింగ్ అవర్స్లో మొత్తం మనకు అక్కడ గదోలియా చౌరస్తా దగ్గర మనకు అన్ని లైక్ ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఏ వెహికల్స్ని అయితే పంపించరు, నడుచుకుంటూనే వెళ్ళాలి. సో ఇప్పుడైతే మేము గంగా హారతి అటెండ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ చిన్న సందుల్లో నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇట్లా ఇరుగ్గుంటాయి అనమాట. ఇక్కడ కాశీ మొత్తంలో కూడా ఇక్కడ అన్ని లేన్స్, గల్లీలు అంటాం కదా, అన్ని ఇట్లా చిన్నగానే ఉంటాయి అనమాట, ఇరుగ్గా ఉంటాయి. కాశీలో ఎవ్రీడే ఈవినింగ్ 2 ప్లేసెస్లో ఆరతి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి దశాశ్వమేధ ఘాట్, రెండోది 80 ఘాట్. సో దశాశ్వమేధ ఘాట్ వచ్చేసి ఇంపార్టెంట్ అండ్ మెయిన్ ఘాట్ అనమాట ఆరతి చూడడానికి. ఎందుకంటే అక్కడ చాలా గ్రాండ్గా ఆరతి సెలబ్రేషన్ జరుగుతుంది అనమాట. చాలా పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అవ్వడం అక్కడనే ఉంటుంది. సో 80 ఘాట్లో మార్నింగ్ చాలా బాగా చేస్తారనమాట. ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, 5 to 6 ఆ టైంలో ఆరతి ఇవ్వడం జరుగుతుంది. సో ఈవినింగ్ కూడా ఉంటుంది. ఈవినింగ్ పెద్ద ఎత్తున కాకుండా, అంత దశాశ్వమేధ ఘాట్లో అంత కాకుండా ఇక్కడ కొంచెం సింపుల్గా ఉంటుంది. బట్ ఇక్కడ కూడా మనము ఆరతి అనేది దర్శనం చేసుకోవచ్చు అనమాట.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఘాట్ వచ్చేసి అక్కడ చూస్తున్నారు కదా, చితి కాలుతుంది. ఇది వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్. కాశీలో 2 ప్లేసెస్లో దహన సంస్కారం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మణికర్ణికా ఘాట్, నెక్స్ట్ ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్. ఈ 80 ఘాట్ నుంచి బోట్ రైడ్ కూడా ఉంటుంది. బోట్ రైడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ బోట్స్ ఎక్కి వెళ్ళడానికి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కూడా ఉంది ఈ 80 ఘాట్లో. 80 ఘాట్లో ఆర్తి టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 7 to 8 ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ టైమ్స్ అయితే ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరుగుతుంది ఆర్తి చూడడానికి. అలాగే ఇక్కడ ఈ ఘాట్కి 80 ఘాట్ అని రావడానికి గల కారణం ఏంటంటే, పురాణాల ప్రకారం దుర్గాదేవి రాక్షసులను నిశంభును చంపిన తర్వాత తన ఖడ్గాన్ని నదిలో విసిరిందని, అందుకే ఈ ఘాట్కి 80 ఘాట్ అని పేరు వచ్చిందని చెప్తారు. ఈవినింగ్ టైమ్స్లో అందరైతే ఇక్కడ ఆర్తి చూడడానికి వస్తారు. సో ఇక్కడ మేము కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచే గంగా స్నానం అనేది చేసుకోవడం జరిగింది. గంగా స్నానం చేసుకొని ఆర్తి దర్శించుకొని మేము ఇక్కడ నుంచే బోటింగ్ స్టార్టింగ్ పాయింట్ ఉంది అనమాట. ఇక్కడ నుంచే మేము బోట్లో దర్శనానికి అయితే స్టార్ట్ అయినాము. ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకోవాలంటే బోట్ వచ్చేసి వాళ్ళు చాలా రేట్స్ అయితే చెప్తారనమాట. ఈచ్ పర్సన్కి 500 అలా చెప్తారు. సో అట్లా కాకుండా మనం బార్గెన్ చేసుకోవాల్సి ఉంటుంది. బార్గెన్ చేసుకొని మనము 100 or 150 లేదంటే 200 లోపు 200 వరకు అయితే మనం చెల్లించవచ్చు. ఎందుకంటే 500 అంటే చాలా ఎక్కువ. సో మేమైతే ఆల్మోస్ట్ 35 మెంబర్స్ ఉండే. సో మాకు అందరికి ఒక బోట్ అయితే సరిపోయింది. సో మేము అందరం వచ్చేసి 100 రూపీస్ లెక్క ఇచ్చినాం అనమాట. ఒక్కరికి ఈచ్ పర్సన్కి 100 రూపీస్ లెక్క ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టైం వచ్చేసి మాకు ఈవినింగ్ 8 అవుతుంది అన్నమాట, నైట్. సో ఇక్కడ మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే స్టార్ట్ అయినాము 80 ఘాట్ నుంచి బోట్లో కూర్చొని. ఇప్పుడు మనకు వెళ్ళేటప్పుడు కూడా మనకు అన్ని ఘాట్స్ అయితే చూపించడం జరుగుతుంది. అన్ని ఘాట్స్ చూపిస్తారు. అలాగే ఆ ఘాట్స్ నేమ్స్, అలాగే ఆ ఘాట్స్ యొక్క మహత్వం ఏందో అయితే చూపిస్తారు. చూస్తున్నారు కదా, ఈవినింగ్ కూడా ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా మీరు, ఈ ఘాట్ వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్ అనమాట. సో ఇట్లా మనకు ఇక్కడ కాశీలో చాలా ఘాట్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఘాట్స్ గురించి కూడా మనకు ఆ బోట్ వాళ్ళు అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ ఇంపార్టెన్స్, ఆ ఘాట్ యొక్క ఇంపార్టెన్స్, ఆ ఘాట్ నేమ్స్, ఆ ఘాట్ ఇంపార్టెన్స్ అన్నీ కూడా మనకు వివరించడం జరుగుతుంది.
ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడ లెఫ్ట్ సైడ్లో అక్కడ ఘాట్ ఉంది కదా, ఆ ఘాట్ వచ్చేసి దశాశ్వమేధ ఘాట్. సో కాశీలో ఈవినింగ్ చాలా గ్రాండ్గా ఇక్కడ ఆరతి నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా. చూస్తున్నారు కదా మీరు అక్కడ ఈ ఆరతి అప్పుడప్పుడే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో పబ్లిక్ ఎంత ఉన్నారో మీరు అక్కడ చూస్తున్నారు కదా. సో మెయిన్గా ఈ కాశీలో వచ్చేసి ఆరతి అటెండ్ కావాలంటే దశాశ్వమేధ ఘాట్లో అటెండ్ కావండి. అలాగే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 7 to 8 ఈ టైం. సో మనము 7 to 8 అని చెప్పి 7కే రాకుండా ఇక్కడ ఒక గంట ముందు వచ్చి కూర్చోంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా పబ్లిక్ వస్తారు అనమాట ఆరతి చూడడానికి. సో మనం లేట్ వస్తే మనకు అక్కడ ప్లేస్ దొరకదు. సో మనం ఎర్లీగా వస్తే బెటర్, ఆరతి అటెండ్ మంచిగా చూసుకోవచ్చు, మంచిగా దర్శించుకోవచ్చు ఆరతి. ఇక్కడ దశాశ్వమేధ ఘాట్లో గంగా ఆరతి ముగియగానే అక్కడ ప్రధాన ఆలయంలో కాశీ విశ్వనాథునికి ఆరతి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెద్ద పెద్ద పోల్స్ అవన్నీ లైటింగ్స్ ఉంది కదా, అది వచ్చేసి కాశీ కారిడార్ అనమాట. రీసెంట్గా నిర్మించడం జరిగింది కాశీ కారిడార్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. సో ఇక్కడ నుంచి మనం బోట్లో మనం డ్రాప్ చేస్తాం అనమాట. ఇక్కడ దించిన తర్వాత మనము అక్కడ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాలి దర్శించుకోవడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని చితి వెలుగుతుంది. ఇది వచ్చేసి మణికర్ణికా ఘాట్, కాశీలోనే అతి పురాతన ఘాట్, అలాగే అతి పవిత్రమైన ఘాట్ అని కూడా చెప్తారు మణికర్ణికా ఘాట్. కాశీలో చనిపోయినా లేదంటే చనిపోయిన తర్వాత కాశీకి తీసుకొచ్చి దహన సంస్కారం చేసినా వాళ్ళకు మోక్షం లభిస్తుందని మన హిందువుల ప్రధాన విశ్వాసం అన్నమాట. సో చాలా ఇక్కడ ఈ మణికర్ణికా ఘాట్లో ప్రతిరోజు ప్రతి అనునిత్యం ఇక్కడ చితి వెలుగుతూనే ఉంటుందన్నమాట. మేము కాశీ కారిడార్ అయితే రీచ్ అయినాము. చూస్తున్నాం కదా ఇక్కడ మేమైతే బోట్ దిగడం జరుగుతుంది. ఇక్కడ బోట్ దిగిన తర్వాత మేమైతే దర్శనానికి వెళ్తాము. ఈ కాశీ కారిడార్ చూస్తున్నాం కదా, ఇదంతా లేటెస్ట్గా నిర్మించడం జరిగింది. అంటే అంతకుముందు ఉండే కానీ అంతకుముందు కొంచెం ఇవంతా నీట్గా లేకుండా అవన్నీ స్టెప్స్ అనేది కొంచెం విరిగిపోవడం అవన్నీ ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ మాడిఫైడ్ చేసి ఇవన్నీ కూడా ఈ కారిడార్ అయితే నిర్మించడం జరిగింది. సో ఇటు కాశీ కారిడార్ పక్క నుంచే వెళ్తే ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కూడా మణికర్ణికా ఘాట్. సో ఈ మణికర్ణికా ఘాట్ అనేది కాశీ పుణ్యక్షేత్రంలో ఒక సపరేట్ ఒక మహత్యం ఉందన్నమాట ఈ ప్లేస్కి. ఎందుకంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఇక్కడ దహన సంస్కారం చేసే వాళ్ళకి మోక్షం లభిస్తుందని చెప్పి కాశీలో ఉండే వాళ్ళే కాకుండా మన భారతదేశం మన హిందువులు ప్రగాఢంగా నమ్మేది ఏంటంటే ఇక్కడ వచ్చి వాళ్ళు అట్లీస్ట్ ఇక్కడ బయట చనిపోయినా కానీ అట్లీస్ట్ ఇక్కడ మాకు దహన సంస్కారం చేయండి అని చెప్పి వాళ్ళ కోరికలు ఉంటాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత వెయిటింగ్ ఉందో, ఇక్కడ చాలామంది ఇంక ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ప్రతినిత్యం ఇక్కడ చితి అయితే వెలుగుతూ ఉంటుంది, ప్రతిరోజు ప్రతినిత్యం. అలాగే ఈ మణికర్ణికా ఘాట్ ప్లేస్ చూడడానికి కూడా చాలామంది ఇక్కడ వస్తుంటారు అనమాట కాశీకి. ఇక్కడ చాలామంది చూస్తున్నారు కూడా, లైక్ మనమే కాకుండా ఈవెన్ ఫారినర్స్ కూడా వచ్చింది నేను అప్పుడు వెళ్ళినప్పుడు. ఎప్పుడైనా కాదు, ఫారినర్స్ కూడా ఈ యొక్క మనది ఏంది అసలు ఇవన్నీ, కాశీ అంటేనే మనం ఎంతో పురాతన నగరం అనమాట. మనం అలాగే ఎంతో మహత్యం ఉన్న నగరం ఇది కాశీ పుణ్యక్షేత్రం. సో చాలామంది దీని గురించి తెలుసుకోవాలని, హిందూయిజం అంటే ఏంది అసలు ఇక్కడ ఏంది ఈ విధంగా ఉంటాయి అనేది కాశీకి చాలామంది తెలుసుకోవడానికి అయితే వస్తుంటారు.
చూస్తున్నారు కదా ఈ కాశీ కరోడార్ ఎంత అద్భుతంగా నిర్మించారో. ఇక్కడ డిజైన్ కానీ లైటింగ్ కానీ ఎంత బాగుందో. అలాగే చాలా పెద్దగా కూడా కట్టడం జరిగింది. సో మనకైతే నైట్ 9 వరకు అయితే దర్శనానికి అలౌ చేస్తారు. నైట్ 9 వరకు లోపలికి మనకు అలౌ చేస్తారు. తర్వాత మనకు 11 వరకు అయితే మనం ఉండొచ్చు అనమాట టెంపుల్లో. క్రౌడ్ ఎక్కువ ఉంటే మనకు కొంచెం దర్శనానికి లేట్ అవుతుంది, లేదంటే మనకు దర్శనం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోవచ్చు. మేము వెళ్ళిన రోజు అయితే చాలా క్రౌడ్ ఉండే, పబ్లిక్ చాలా ఉండే. సో మాకు ఆల్మోస్ట్ ఒక 2 hours టైం పట్టింది అనమాట. బట్ ఆ టైం పట్టినా పర్వాలేదు. మేమైతే ఆరతి చూసాము. 10:30కి ఆరతి ఉంటుంది అనమాట. చాలా గ్రాండ్గా చేస్తారు లోపల. ఆరతి అయితే మేము అటెండ్ కాగలిగినాము. కాశీలో ఈ కొత్త కార్యాలతో మారిన రూపురేఖలు, రద్దీ మరియు ఇరుకైన వీధుల కారణంగా కాశీ విశ్వనాథ దేవాలయం నుండి నేరుగా వారణాసి ఘాట్లను సందర్శించడానికి యాత్రికుల సౌకర్యార్థ భారత ప్రభుత్వం ఈ కాశీ విశ్వనాథ్ కారిడార్ను ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ సుమారు 340 కోట్ల ఖర్చుతో 23 భవనాలు కలిగి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ కాశీ కారిడార్లో భాగంగా నిర్మించిన కార్తికేయ చౌక్. ఇక్కడ మీరు కార్తికేయ స్వామిని చూడొచ్చు. అలాగే ఇక్కడ ఈ లేజర్ లైటింగ్తో చాలా బాగుంది, అద్భుతంగా ఈ లైటింగ్ లేజర్తో. జగద్గురు శ్రీ శంకరాచార్యుల విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇందోర్ మహారాణి రాజ్మాత అహిల్యాబాయి ఇక్కడ విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఈ అహిల్యాబాయి మాత విగ్రహం పెట్టడానికి కారణం ఏంటంటే ఈమె మన ఇండియాలో ఉన్న ఎన్నో టెంపుల్స్ని రీస్టోర్ చేయడం జరిగిందనమాట. అప్పుడు ముస్లిమ్స్ దండయాత్రలు చేసి మన టెంపుల్స్, మన ఇండియా వైడ్గా కూడా ఎన్నో టెంపుల్స్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో అవన్నీ టెంపుల్స్ కూడా ఈ రాణి అహిల్యాబాయి అయితే రీస్టోర్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ కాశీ టెంపుల్తో సహా. యాక్చువల్లీ మేము నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకుందాం అనుకున్నాం, కానీ అదే రోజు ఈవినింగ్ అయితే గంగా ఆరతి, అలాగే ఇక్కడ మన కాశీ విశ్వనాథం దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ నేను ఇప్పుడు డే 3లో నేను కాశీలో విజిట్ చేయాల్సిన టెంపుల్స్, ఇంకా అక్కడ వేరే ఏవి ఉన్నాయో అవన్నీ కూడా నేను డీటెయిల్గా చూపిస్తాను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియో షేర్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.